మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మోటరోలా ఎడ్జ్ 50 నియో. సో ఇది మనకి లాస్ట్ మంత్ గ్లోబల్ గా లాంచ్ అయింది. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 16th రోజు ఇండియాలో అయితే లాంచ్ అయింది. అండ్ ఇది మనకి సేమ్ మోటరోలా ఎడ్జ్ 50 అయితే ఉంటుందో సేమ్ ఫీచర్స్ తో వస్తుంది. లిటిల్ బిట్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో రెండు మనకి సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తున్నాయి, అండర్ 25,000. సో రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అండ్ కామనాలిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనం 700 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయినాం. సో ఇంకొక 300 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది మనకి 6.7 ఇంచ్ POLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది మనకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. f1.8 అపేచర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. f2.2 అపేచర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. మనకి f2.4 అపేచర్ తో అయితే వస్తుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి Dimensity 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ LPDDR4X RAM సపోర్ట్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 4310 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా 15 వాట్ వైర్లెస్ సపోర్ట్ కూడా దీనికైతే ఉంది. అండ్ ఇంకా మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే Wi-Fi 6E సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ ఉంటుంది. USB Type-C పోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి NFC సపోర్ట్ ఉంటుంది. అండ్ IP68 రేటెడ్ తో వస్తుంది. సో మెయిన్లీ మనకి డాల్బీ అటమ్స్ కి సపోర్ట్ అయితే ఉంటుంది. ఆడియో పరంగా డాల్బీ అటమ్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి 4 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. మీరైతే స్క్రీన్ పైన చూడొచ్చు కలర్ వేరియంట్స్ వచ్చేసి. అండ్ ప్రైజెస్ వచ్చేసి మనకి ఇది 1 వేరియంట్ లో వస్తుంది. ఒకటే వేరియంట్ ఉంటుంది. 8GB ప్లస్ 256GB వేరియంట్. ఇది మనకి 23,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ సేల్ వచ్చేసి మనకి 24th సెప్టెంబర్ రోజు ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్పెసిఫికేషన్స్ తర్వాత మీకైతే ఈజీగా అర్థమవుతుంది ఇందులో ఏది డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఏవి కామనాలిటీస్ ఉన్నాయి అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.7 ఇంచ్ POLED స్క్రీన్ తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. f2.2 అపేచర్ తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. f1.8 అపేచర్ తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్ తో ఇది కూడా మనకైతే వస్తుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 వేరియంట్స్ లో ఉంటుంది. 8GB ప్లస్ 128GB దీని ప్రైస్ 22,999 ఉంటుంది. అండ్ 12GB ప్లస్ 256GB 24,999 ప్రైస్ అయితే ఉంటుంది. ఇవి మనకి రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. సో రెండిట్లో మనకి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ థింగ్ డిస్ప్లేలో మనకి ఏదైతే నియోలో 1.5K రెజల్యూషన్ ఉంటుంది, అదే మనకి ఫ్యూజన్ లో ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. అండ్ మనకి నియోలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే ఫ్యూజన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ దగ్గర మనకి నియోలో బ్యాక్ సైడ్ మనకి ఒక కెమెరా అయితే ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశారు. ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఫ్యూజన్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి సేమ్ ఉంటుంది. రెండిట్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూజన్ మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ నియో మనకి Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ బ్యాటరీస్ దగ్గర కూడా మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో నియోలో మనకి 4310 mAh ఉంటుంది. అదే మనకి ఫ్యూజన్ లో 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో రెండిట్లో మనకి పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు. లైక్ డే టు డే యూసేజ్ లో ఈ డిఫరెన్సెస్ అనేవి మనకి కీ ఫ్యాక్టర్స్ అయితే కావు. సో ఎక్కువగా మనం ఫోన్ యూజ్ చేసినప్పుడు అయితే మనం ఈ డిఫరెన్సెస్ ని నోటీస్ చేయొచ్చు. బట్ అప్పటికి కూడా మనకైతే అంత పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. లైక్ ప్రాసెసర్స్ మనకి రెండు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. స్లైడ్ గా మనకి డైమెన్సిటీ ప్రాసెసర్ అనేది కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. అంతేగాని ఏదైతే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుందో అది మనకి చాలా తక్కువ ప్రాసెసర్ అనేది కాదు. సో రెండు మనకి సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. డే టు డే టాస్క్స్ ఏవైతే ఉంటాయో సో అవైతే ఈజీగా రెండు మనకి హ్యాండిల్ చేయగలుగుతాయి. అండ్ కెమెరాస్ విషయంలో కూడా సో నాకు తెలిసినంత వరకు ఏదైతే మనకి థర్డ్ కెమెరా టెలిఫోటో లెన్స్ ఉందో సో ఇది అంత పెద్ద యూసేజ్ లో ఉండకపోవచ్చు. లైక్ చాలా తక్కువ మంది అయితే వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అది మనకి అంత కన్సిడరేషన్ కాకపోవచ్చు. అండ్ డిస్ప్లే లో కూడా మీరైతే పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం నోటీస్ చేయలేరు. లైక్ మనకి ఆ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువ రెజల్యూషన్ ఉంటుంది. సో అది అంత పెద్ద ఇంపాక్ట్ అయితే తీసుకురాకపోవచ్చు. సో ఇవి మనకి రియాలిటీలోకి వచ్చే వరకు రెండు మనకి సేమ్ డివైజెస్ లాగా అనిపిస్తాయి. సో జస్ట్ మనకి డిజైన్ చేంజెస్ ఏమైనా ఉండొచ్చు, లైక్ కలర్ చేంజెస్ లేకపోతే డిజైన్ చేంజెస్ ఏమైనా ఉండొచ్చు. బట్ సాఫ్ట్వేర్ పరంగా అయినా హార్డ్వేర్ పరంగా అయినా రెండు మనకి సేమ్ పర్ఫార్మెన్స్ లో అయితే కనిపిస్తాయి. సో రియాలిటీలో
మనం ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటే మనకి డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయవచ్చు. బట్ అంత డెప్త్ డిఫరెన్సెస్తోని మనం మొబైల్స్ అయితే యూజ్ చేయం కాబట్టి రెండు మనకి సేమ్ వెయిటేజ్లో అయితే ఉంటాయి. అండ్ ఇక ప్రైజింగ్ విషయంలో కూడా మీరైతే ఇక్కడ గమనించవచ్చు. లైక్ ఏదైతే ఫ్యూజన్ ఉంటుందో, సో ఫ్యూజన్కి 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ మధ్యలో లైక్ 22,999కి బేస్ మోడల్ ఉంటుంది అండ్ 24,999కి టాప్ మోడల్ అయితే ఉంటుంది. సో ఈ 2 మోడల్స్లో మనకి నియోన్ అయితే తీసుకొచ్చారు. 23,999కి 22,999కి అక్కడ ఒక మొబైల్ మోటరోలా నుండి ఉంటుంది అండ్ 23,000లో కూడా మనకి మోటరోలా నుండి ఇంకో మొబైల్ ఉంటుంది అండ్ 24,000లో సేమ్ మొబైల్ మనకి ఫ్యూజన్ మొబైల్ అయితే ఉంటుంది. సో ఇలా వీళ్ళైతే ప్లాన్ చేశారు. బట్ కన్స్యూమర్స్ ఎవరైతే లైక్ పిక్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే అది మనకి డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది, ఏ ప్రాసెసర్ తీసుకోవాలి అండ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అండ్ అందులో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. లైక్ ఇలా చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. అండ్ రియాలిటీలో ఏది మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది తెలియదు కాబట్టి సో చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇది నాకు తెలిసినంత వరకు ఫ్యూజన్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కిల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కిల్ ఇన్ ద సెన్స్ మనకి ఆ మొబైల్ సేల్స్ అనేవి కొంతవరకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.